ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కీ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మీనాక్షి నటరాజన్ అధ్యక్షన ఈ సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రభుత్వ కార్యాచరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. స్థానిక ఎన్నికల వ్యూహంపై కీలక కసరత్తు చేస్తోంది. సంక్షేమ పథకాల అమలుపై రాజకీయ సమీక్ష చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి పెట్టింది. తెలంగాణ రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చిస్తారు. సమావేశం అనంతరం కీలక నిర్ణయాలకు అవకాశం ఉంది. ఢిల్లీ ఇందిరాభవన్లో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ భేటీ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల తరువాత తెలంగాణలో పార్టీ ప్రభుత్వ పనితీరును ఒకే వేదికపై సమీక్షించే అత్యంత కీలక సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ ఏర్పడింది. గతంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ రాజకీయ వ్యూహానికి ఎంత మేర అనుగుణంగా సాగుతున్నాయి, పార్టీ నుండి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుండి పార్టీకి సమాచార మార్పిడి ఎంత సమర్థవంతంగా జరుగుతోంది అనే అంశాలను నిరంతరం సమీక్షిస్తారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు కమిటీ ఇచ్చిన సూచనలు అమలు, ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీ ఫీడ్బ్యాక్, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడుతున్న అభిప్రాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో మారుతోన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల వ్యూహాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణ, పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు మరింత బలోపేతం చేసే చర్యలపై కూడా హైకమాండ్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం పార్టీ ప్రభుత్వ సమన్వయానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపించే కీలక నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కీ మీటింగ్ కి సంబంధించిన హైలైట్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు. సో గోపి, ఎటువంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది మీటింగ్ తరువాత? ప్రస్తుతం ఏం జరుగుతోంది? ప్రస్తుతం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పిసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. 3 అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అది ఒకటి, ఆగస్టు 3తో తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియబోతోంది. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లను తొలగించకుండా అక్రమ పద్ధతుల్లో పేద బడుగు బలహీన వర్గాల ఓట్లకు సంబంధించి, అలాగే బిఎల్ఏల వ్యవస్థను బలోపేతం చేసే అంశానికి సంబంధించిన వ్యవహారంపైన ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. అలాగే ఇటు పార్టీ బలోపేతానికి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు తర్వాత ఇటు సమన్వయానికి సంబంధించి సో ఈ 2 అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది. ఇటు పార్టీ అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పాటుగా రాజకీయ ముఖ్యంగా అంశాలు, అలాగే ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకుంటున్న అంశాలను ఏ విధంగా నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో వీటికి సంబంధించి ఇప్పటివరకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి కోఆర్డినేషన్ కమిటీకి ఇచ్చిన బాధ్యతలపైన ఇటు మీనాక్షి నటరాజన్ రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ సైతం పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన ఇంకా పార్లమెంట్లోనే ఉన్నారు. సో మధ్యలో ఈ సమావేశంలో ఆయన జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక కీ మీటింగ్ అయితే జరుగుతోంది. పార్టీ నేతలలో ముఖ్యంగా క్రమశిక్షణ లోపించడం, అలాగే ప్రజల్లో నెగిటివిటీ ప్రభుత్వం పైన, పార్టీ పైన పెంచే విధంగా అక్కడున్న విపక్షాలు ఇటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, సో వాటన్నింటినీ కూడా ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, అలాగే ప్రజల్లో ప్రస్తుతం ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ పైన, ప్రభుత్వం పైన, సో వీటన్నిటిని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకి వెళ్ళాలి, అలాగే పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి సంబంధించి క్షేత్రస్థాయిలో, మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల్ని నియమించారు. సో ఇంకా కొన్ని బాధ్యతల్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. సో వీటిని త్వరితగతిన చేసేందుకు సంబంధించిన అంశాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్కి అన్ని అంశాలపైన కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి ఏ విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రభుత్వ నిర్ణయాలని ఇటు పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణ అనుసరించాలి, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బీజేపీ ఇప్పటికే బెంగాల్లో, బీహార్లో ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణలో కూడా ఆ ప్రక్రియ చేయబోతోంది. ఇంకా 4 రోజుల సమయమే ఉంది కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా వాళ్ళు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీ ఓట్లను తొలగిస్తుంది, ఒక కుట్ర జరుగుతోందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్న
నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో నెక్స్ట్ ఈ మీటింగ్ ముగిసిన తర్వాత పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ కోఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలని మీడియాకు వెల్లడించబోతున్నారు. రైట్ గోపి.